అందరికీ నమస్తే అండి. ఈ వీడియో కాస్త బోల్డ్గా స్ట్రైట్గా ఉండొచ్చు. మేబీ అందరికీ చూడడానికి కొన్ని అభ్యంతరకర పదాలు ఉండొచ్చు. సో వీలైతే చివరి వరకు చూడండి. పదాలు బాగాలేవు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఎందుకంటే కొంతమంది లేకిగాళ్ళ కోసం, కొంతమంది కక్కుర్తి కుక్కల కోసం కొంచెం వాళ్ళకి జ్ఞానోదయం అయ్యేలా ఒక 4 మాటలు చెప్దామని అనిపించింది అన్నమాట. సో ఈ కరువు బ్యాచ్ గాళ్ళ కోసం ఇక్కడ ఏ సబ్జెక్ట్కి ఏ ఒక్క అంశానికి సంబంధం లేదు. నేను ఈ వీడియో ఏదో నా నోటితోలకి సరదాగా చేసుకుంటున్నా వీడియో. సో నిన్న జరిగిన అంశానికో, మొన్న జరిగిన అంశానికో, అంతకుముందు జరిగిన అంశానికో సంబంధమే లేదు. సో దానికి దీనికి ముడిపెట్టొద్దు. ఇది జనరలైజ్ చేసి చెప్తున్నాను అంతే. అంటే నిన్న రైల్వే కోడూరుకి సంబంధించి ఒక ఇన్సిడెంట్ బయటకు వచ్చింది కదా, రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారికి సంబంధించి. అది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసాం. వీలైతే అది చూడండి. ఇది ఆ సబ్జెక్ట్ అయితే కాదు. ఇది అందరికీ వర్తిస్తుంది, మగాళ్ళందరికీ వర్తిస్తుంది. కాకపోతే ఎంత జ్ఞానం లేదంటే వీడియో కాల్లో ఇప్పుకొని చూపించడం ఏంటి అసలు ఫస్ట్ పాయింట్. అది మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన పాయింట్. అది వీడియో కాల్లో ఇప్పుకొని చూపించడం ఏంట్రా బాబు. గత 5 ఏళ్లలో కొంతమంది అలాగే చేశారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారు. ఇంకెవరికి లేదా, ఇంకెవరికి ఉండదా? వీడియో కాల్లో ఇప్పు చూపించడం ఏంటి? సరే చూపించారు, అటు వాళ్ళు రికార్డ్ చేస్తే పరిస్థితి ఏంటి అనేది ఆలోచించరా? ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. యువతల మగాడు ఉన్నప్పుడు, అవతల స్త్రీ ఉన్నప్పుడు వీడియో కాల్ ఇప్పుకొని చూపించుతున్నప్పుడు ఆ ఫోనుకు తెలియదు కదా, అయ్యో యువతలు మాట్లాడుతుంది ఎమ్మెల్యే, లేదంటే యువతలు మాట్లాడుతుంది డొనాల్డ్ ట్రంప్, మనం రికార్డ్ చేయకూడదని ఫోనుకు తెలియదు కదా. అవతల రికార్డ్ చేస్తారు. సో వీళ్ళ బలహీనత వాళ్ళకి అవకాశంగా మారినట్టే. అసలు ఈ ఈ పైత్యం ఏంటో నాకు అర్థం కాదు. సరే, ఈ ఓవరాల్ ఇష్యూస్లో నేను చెప్పేది అయితే ఒకటే, నిప్పు లేనిదే పొగరాదు. అక్కడ ఇద్దరికీ మధ్య ఈ గత 5 ఏళ్లలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు, ఆ వీడియో కాల్స్లో చూపించడాలు, ఇప్పుడు వీడియో కాల్స్లో చూపించడాలు, ఇవన్నీ నేనేమంటానంటే అండర్స్టాండింగ్ ఉంటుంది. సామాన్యంగా అందరి గురించి నేను చెప్పట్లేదు. కొన్ని ఇన్సిడెంట్లలో, ఈ అత్యాచార ఘటనల్లో చాలా వరకు ఉంటాయి, ఒరిజినల్ ఉంటాయి, నిజంగా జరిగాయి ఉంటాయి. కొన్ని బేరం కుదిరితే వ్యభిచారం, బేరం కుదరకపోతే అత్యాచారం. కొన్ని సంఘటనల గురించి చెప్తున్నాను, నేను అన్నిటి గురించి మాట్లాడలేదు. ఇక్కడ ఎవరి మనోభావాలను నేను దెబ్బతీయట్లా. కొన్ని సంఘటనల్లో బేరం కుదిరితే వ్యభిచారం, బేరం కుదరకపోతే అత్యాచారం. కొన్ని అటువంటి కేసులు కూడా ఉన్నాయి మన సమాజంలో. దీనిలో బ్లాక్మెయిల్ ఉంటాయి, దందాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఒక 1.5 ఏళ్ల వ్యవధిలో అన్ని అబార్షన్లు అవ్వడం అంటే, 5 సార్లు అబార్షన్ అవ్వడం అంటే సాధ్యమేనా? సో ఇది లీగల్గా లాయర్లు ఎవరైనా మాట్లాడాల్సిన అంశం, అండ్ వైద్య నిపుణులు ఎవరైనా మాట్లాడాల్సిన అంశం, గైనకాలజిస్టులు ఎవరైనా మాట్లాడాల్సిన అంశం. సో ఇలా మనం నాణ్యానికి 2 కోణాలు మాట్లాడాలి. ఆమెకు ఖచ్చితంగా ఆమె బాధితురాలు అయినప్పుడు మనం అండగా ఉండాలి, సమాజం అండగా ఉండాలి, మహిళా సమాజంతో సహా మీడియా, ప్రభుత్వాలు అన్నీ ఆమెకు, ఆ బాధితురాలకు అండగా ఉండాలి. ఎవరు బాధితురాలైతే వాళ్ళకి అండగా ఉండాలి ఖచ్చితంగా. ఆ అభాగ్యురాలని అన్ని రకాల సపోర్ట్ చేయాలి. ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని ఇలా బెదిరించి ఇబ్బంది పెడితే, కారులో అత్యాచారం చేస్తానంటే, కలిసిన ప్రతిసారి అత్యాచారం చేస్తానంటే ఎవరన్నా ఊరుకుంటారు? అయితే ఆమె చెప్పిన వెర్షన్లో కూడా నిజాలు ఏమిటి అనేది కూడా వెరిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంది. సరే, ఈ సంఘటనలన్నీ మనం వదిలేద్దామండి. సో మగాడు అనేవాడికి నేను చెప్తున్నా, ఇక్కడ వీడియో కాల్స్ మాట్లాడుతున్న కొంతమంది లేఖిగాళ్ళకి చెప్తున్నా, చదువుకున్నారు, ఎంతో కొంత చదువుతూనే కదా ఆ పొజిషన్కి రాగలరు. లక్షలాది మంది ఓట్లు వేస్తేనే కదా శాసనసభకో లేదంటే పార్లమెంటుకో వెళ్ళగలరు. పార్టీలు కూడా మీకు ఎమ్మెల్సీలు అవి పదవులు ఇచ్చాయంటే మీకు ఎంతో కొంత సమాజంలో గుర్తింపు ఉండబట్టే కదా. మీ కులంలోనో, మీ ప్రాంతంలోనో, మీ పార్టీలోనో మీకు గుర్తింపు ఉంటేనే ఆ పదవులు వస్తాయి కదా. వాటిని కాపాడుకోండి. వాటిని కాపాడుకోవడానికి ఈ చిల్లర వేషాలు వేయడం వలన మీ పార్టీకి తలనొప్పే, మీకు ఫ్యూచర్ పోద్ది, మీ ప్రాంతంలో పరువు పోద్ది. అదేమీ హీరోయిజం కాదు. అలా ఇప్పి చూపించడం ఏమీ హీరోయిజం అయితే కాదు. వీడియో కాల్స్లో అలా దొరకడం హీరోయిజం కాదు. సో మీ కుటుంబ సభ్యులు, మీ భార్య, మీ పిల్లలు తలెత్తుకొని తిరగలేరు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు తలెత్తుకొని తిరగలేరు అనేది ఆలోచించండి. సో ప్రతి మగాడికి బలహీనత అది. ఆ బలహీనతను
కొంతమంది తెలివైన ఆడవాళ్ళు, కన్నింగ్ అండ్ కొంతమంది కుట్రపూరిత క్రిమినల్ మైండ్ ఉన్న ఆడవాళ్ళు వాళ్ళకు అవకాశంగా, వాళ్ళకి ఆయుధంగా వాడుకుంటారు. ఆ ట్రాప్కి చిక్కుకోకూడదు. ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఇలా లేక్గా దొరికిపోవడానికి సిగ్గు అనిపించడం లేదా? అంటే చాలామందిని అడుగుతున్నా, అలా దొరికిన వాళ్ళందరినీ అడుగుతున్నాను నేను. పర్టికులర్గా ఏ ఒక్క ఇన్సిడెంట్ గురించో నేను చెప్పట్లా. ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత అలా దొరకడానికి సిగ్గు అనిపించట్లేదా? దొరికిన తర్వాత ఫేక్ వీడియో, ఎడిటెడ్ వీడియో, మార్ఫింగ్ వీడియో, కుట్రపూరిత వీడియో, ఎందుకు ఈ మాటలన్నీ? అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి, కామన్ సెన్స్ వాడాలి. సో ఇక్కడ మొన్నటి నుంచి ఒకటే చర్చ, విపరీతంగా అదే డిస్కషను. అంతకుముందు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది దొరికారు, అలాగే దొరికారు వీడియో కాల్స్. సో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక ఇది 2వ ఇన్సిడెంటో 3వ ఇన్సిడెంటో. సో ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ప్రతి చోట కూడా నాణ్యానికి రెండో కోణం కూడా మనం చూడాలి. నాణ్యానికి రెండో వైపు చూస్తే వాళ్ళు కూడా ఏమీ సామాన్యులు కాదు. అవతల ఒక ఎమ్మెల్యేది లేదా ఒక ఎమ్మెల్సీది లేదా ఒక ఎంపీది వీడియో రికార్డ్ చేశారంటూ వాళ్ళకి ఎంత గట్స్ ఉండాలి, వాళ్ళ వెనక ఎంత తెగింపు ఉండాలి, వాళ్ళ వెనక ఎంత ప్లానింగ్, ఎంత నెట్వర్క్ ఉండాలి. అటువంటి వాళ్ళతో ఎందుకు పెట్టుకోవడం? అసలు అటువంటి వాళ్ళతో ఎందుకు పెట్టుకోవడం? అంత దోలేంటి? అంత కరువులో ఉన్నారా? అంత కక్కుర్తిగా ఉన్నారా? అటువంటి వాళ్ళ మన రాష్ట్ర ప్రజాప్రతినిధులు, అంత లేఖిగా మన రాష్ట్ర ప్రజాప్రతినిధులు అనిపిస్తుంది ఒక్కోసారి. సో ఒకసారి ఆలోచించాలి. రాష్ట్రం పరువు పోతుంది. రాష్ట్రం పరువు పోతుంది. గత 5 ఏళ్లలో కొన్ని ఇన్సిడెంట్లు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్ల వలన పరువు అయితే పోతుంది. అందుకే కొన్ని వాడకూడని పదాలు వాడాల్సి వస్తుంది కొంతమందిని ఉద్దేశించి. కానీ నేను ఘటనలను ఉద్దేశించి చెప్తున్నా. ఏ ఒక్క పర్సను మనకు టార్గెట్ కాదు. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడితే కానీ ఆ స్థాయికి వెళ్ళలేరు. లక్షలాది మందిలో ఒక్కరికే ఆ అవకాశం వస్తుంది. ఎమ్మెల్యే లేదా ఎంపీ లేదా ఎమ్మెల్సీ అయ్యే అవకాశం లక్షలాది మందిలో ఒక్కరికే వస్తుంది. సో దానికి మీరు ఎంతో ఖర్చు పెట్టాలి, ఎంతో కలిసి రావాలి, ఎంతో కష్టపడాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత సింపుల్గా అలా దొరికిపోతే ఎలాగో ఉంటుందన్నమాట. సో అనుక్షణం అప్రమత్తంగా ఉండండి. ఎమ్మెల్యేలు, ఎంపీలనే కాదు, సమాజంలో ప్రతి మగాడు కూడా అనుక్షణం అప్రమత్తంగానే ఉండండి. ఏ బలహీనతకో, ఏ ట్రాప్కో లొంగిపోయి తర్వాత దొరికిపోయిన తర్వాత వీడియోలు బయటకు వచ్చిన తర్వాత అది ఫేక్ వీడియో, అది ఎడిటెడ్ వీడియో, అది మార్ఫింగ్ వీడియో అనుకునే కంటే అనుక్షణం అప్రమత్తంగా ఉంటే బెటర్. ఎంత స్నేహం ఉన్నా సరే, ఎంత క్లోజ్ అయినా సరే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం మంచిది. ఎందుకంటే సమాజం ఎప్పుడూ కూడా స్త్రీ వైపే ఉంటుంది. సమాజం ఎప్పుడు కూడా మహిళ వైపే ఉంటుంది. చట్టాలు ఎప్పుడూ మహిళ వైపే ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. సో ఇంత ఇన్సిడెంట్లో ఆమెకు సంబంధించి కొన్ని పాత వీడియోలు బయటకు వచ్చాయి. నిన్న రైల్వే కోడూరు ఇన్సిడెంట్, ఇప్పుడు రైల్వే కోడూరు ఇన్సిడెంట్ గురించి మాట్లాడతా. ఇప్పుడు వరకు మాట్లాడింది ఏది రైల్వే కోడూరు ఇన్సిడెంట్ కాదు, దాన్ని ఉద్దేశించి చెప్పాల. సో రైల్వే కోడూరు ఇన్సిడెంట్లో ఆ బాధిత మహిళ గతంలో ఆమె ఒక జర్నలిస్ట్తో ఎలా వ్యవహరించింది అనే వీడియోలు బయటకు వచ్చాయి. సో ఆమె కూడా చాలా కఠినంగా, చాలా మొండిగా, చాలా గట్స్తో ఉంది, చాలా తెగింపు ఉన్న మహిళ. సో ఆమె ఎమ్మెల్యే విషయంలో ఇంతగా మీడియా ముందుకు వచ్చి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను, పట్టించుకోలేదు, అండ్ నేను సంక్రాంతి టైంలో సీఎం గారిని కలిసి కంప్లైంట్ ఇచ్చాను, గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాను, పట్టించుకోలేదు, అందుకే నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది, ఇంకా నా దగ్గర చాలా వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి, ఆడియో ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఆమె అన్ని ఆధారాలు ఉన్న తర్వాతే, పకడ్బందీగా తను ప్రిపేర్ అయిన తర్వాతే మీడియా ముందుకు వచ్చారు. ఆమె ఆరోపణలు చేస్తున్నది ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మీద అయినప్పుడు ఆమె దగ్గర ఎంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకపోతే అలా వస్తారు? ఈయనేదో మార్ఫింగ్ వీడియోలు, ఎడిటింగ్ వీడియోలు అని ఈయన చెప్పుకోవచ్చు కాక, కానీ ఆమె దగ్గర ఎంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకపోతే అలా వస్తారు ఆమె? సో ఆమె వైపు స్ట్రాంగ్ ఎవిడెన్స్లు ఉన్నాయి, కానీ ఆమె వైపు కూడా కొంత తప్పు ఉంటుంది. 5 సార్లు అబార్షన్ చేయించుకున్నారు అంటే సంవత్సరంన్నరగా అన్నిసార్లు బలవంతం పెట్టారు అంటే ఏ ఒక్కసారి ఆమె ఎందుకు బయటకు రాలా? సంక్రాంతి టైంలో సీఎం గారికి ఫిర్యాదు చేశాను అంటున్నారు, ఓకే, అంతకుముందు అంతా ఎందుకు బయటకు రాలా? ఏడాదిన్నరలో అసలు ఒక మహిళ వద్దు అంటే వద్దు అంతే. సో అలా బలాత్కారం చేసినప్పుడు ఇమీడియట్గా ఆమె బయటకు రావచ్చుగా, కారులో అత్యాచారం చేసిన వెంటనే బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చుగా. సో ఎమ్మెల్యే అంటే భయమా? మరి ఇప్పుడు లేదా ఎమ్మెల్యే అంటే భయం? అంతే కదా, ఇప్పుడైనా అధికార పార్టీ ఎమ్మెల్యేనే, అప్పుడైనా అధికార పార్టీ ఎమ్మెల్యేనే. సో అప్పుడే బయటకు వచ్చి చెప్పొచ్చుగా, అప్పుడే ఈ మీడియా సపోర్ట్ తీసుకోవాల్సిందిగా, అప్పుడే ఈ పోలీసుల వ్యవస్థ సపోర్ట్ తీసుకోవాల్సిందిగా.
సో అప్పుడు దేనికి భయపడకపోయినా మీడియాకి భయపడతారుగా, న్యాయస్థానాలకు భయపడతారుగా. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ నేను కోర్టుకి ఇస్తాను అని చెప్తున్నారు ఆమె. అప్పుడే కోర్టుకి ఇవ్వచ్చుగా ఆమె దగ్గర ఉన్న ఆధారాలు. సో న్యాయస్థానానికి మీడియాకి భయపడతారు కదా, మీడియా న్యాయస్థానం ఆమెకు సపోర్ట్గా ఉంటారు కదా. ఇప్పుడు ఈ రెండింటి అండ చూసుకునే ఆమె బయటకు వచ్చారు కదా. సో అలా వచ్చినప్పుడు ఆమె ఏడాదిన్నర కిందటే రావాల్సింది. అంటే స్టార్టింగ్లో ఎమ్మెల్యే తనను కారులో బలాత్కారం చేశారు అని ఎప్పుడైతే జరిగిందో అప్పుడే ఆమె బయటకు వస్తే బాగుండేది, మరోలా ఉండేది. ఎనీవే, ఆమె నిజంగా బాధితురాలు అయినప్పుడు, ఆమె బాధితురాలు అని న్యాయస్థానం చెప్పినా, మహిళా కమిషన్ చెప్పినా, ఎవరు చెప్పినా సరే మనం ఆమెకు అండగా ఉండాలి. సో ఆమెను ఖచ్చితంగా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే. సరే, ఇదంతా అయిపోయి మళ్ళీ చెప్తున్నా, ఈ లేక్ బ్యాచ్, ఈ కక్కుర్తిగాళ్ళకి చెప్తున్నా, వీడియో కాల్స్లో దొరకొద్దు, పరువు పోద్ది. ఎందుకంటే బయట అందరూ ఒకలా లేరు. సో మీరు ఎమ్మెల్యేలనో ఎంపీలనో మీరేదో ప్రముఖులనో మీ మొబైల్ ఫోన్స్కో లేదంటే అవతల వాళ్ళ మొబైల్ ఫోన్స్కో తెలీదు. అవతల వాళ్ళకి తెలుసు, వాళ్ళకి కావాలని మిమ్మల్ని ట్రాప్ చేస్తారు, వీడియోలు తీస్తారు, షూట్ చేస్తారు, రికార్డ్ చేస్తారు. ఆ బలహీనతలకు, ఆ లోపాలకు, ఆ కక్కుర్తికి లొంగిపోయి రోడ్డు ఎక్కడం ఏంటి, ఆ తర్వాత ఎడిటెడ్ వీడియో, ఫేక్ వీడియో అని చెప్పుకోవాలి, సిగ్గుతో తలదించుకొని చెప్పుకోవడం ఏంటి. సో ఈ పరిస్థితి పగోడికి కూడా రాకూడదు. అందుకని చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలామంది ఉన్నారు అఫీషియల్గా వెళ్తారు, హైదరాబాదో, బెంగళూరో, చెన్నైయో, స్విట్జర్లాండో, విదేశాలకో వెళ్తారు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, దోలు తెచ్చుకుంటారు, వచ్చేస్తారు. అందరికీ ఉంటాయి ఆ బలహీనతలు, ఆ బొక్కలు. ప్రజాప్రతినిధుల్లో ఉన్నాక, ఆ స్థాయిలో ఉన్నాక 4 డబ్బులు చేతిలో ఆడతాయి కాబట్టి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి, అధికార పార్టీలో ఉన్నా లేకపోయినా చాలామందికి ఆ దోలు ఉంటుంది. ఉన్నప్పుడు ఎక్కడికో వెళ్తారు, సైలెంట్గా వచ్చేస్తారు. అంతే తప్ప వీడియో కాల్స్ మాట్లాడుకొని ఇంక నాకు తిరుగులేదు, నేనే పోటుగాడిని, నేనే వీరుణ్ణి, సూర్యుణ్ణి అంటే జీవితాంతం ఆ ట్రోల్స్ని ఎదుర్కోవాలి. పాపం అంబటి రాంబాబు గారు ఎప్పుడో 4 సంవత్సరాల కిందట సంజన సుకన్య అని ఒక చిన్న ఆడియో కాల్ అవుట్ బయటకు వచ్చింది. ఇప్పటికే ఆయన మీద ట్రోల్స్ ఉంటాయిగా కదా. సో లైఫ్ లాంగ్ ఆ ట్రోల్స్ ఎదుర్కోవాల్సిందే. లైఫ్ లాంగ్ రాజకీయ జీవితం తిరగబడిపోద్ది అనమాట. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడియో కాల్లో మాట్లాడి దొరికినందుకు అవంతి శ్రీనివాస్ గారినే ఇప్పటికే అంటారు. పృథ్వీరాజ్ గారు ఎస్వీబీసీ చైర్మన్ పదవి కోల్పోయారు. అంబటి రాంబాబు గారు ఇప్పటికీ ట్రోల్స్కి గురవుతారు. అనంతబాబు గారు వీడియో ఇప్పటికీ బయటకు వస్తుంది. గోరంట్ల మాధవ్ గారు ఇప్పటికీ తలెత్తుకోలేని పరిస్థితి, ఆ ఇన్సిడెంట్ గుర్తు వస్తుంది. ఇప్పుడు ఈయన ఆ జాబితాలో ఈయన చేరాడు. ఇంకా ఎంతకాలం, ఇంకా ఎంతమంది అంటే ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత మైండ్ పనిచేయట్లేదే ఏంటి? అంత కక్కుర్తి, అంత కరువులో ఉన్నారా? అసలు కామన్ సెన్స్ వాడక్కర్లేదా? ఎంత సొంతమైనా సరే అలా వీడియో కాల్స్ మాట్లాడతారా? ఆ భాష, ఆ చాటింగ్లో ఆ భాష ఏంటి? ఆ రౌండ్ అని అదని ఇదని ఆ చాటింగ్లో ఆ భాష చూస్తున్న జుగుప్సాకరంగా ఉంది. ఒక స్థాయిలో ఎమ్మెల్యే స్థాయిలో ఉంటూ ఒక అపరిచిత మహిళ కాదు, పోనీ లాభరే అనుకో, ఎంత దగ్గర మహిళ అయినా సరే ఫోన్లో చాటింగ్లో అలా మాట్లాడతారు ఆ స్థాయిలో ఉన్నోళ్ళు. సో అందుకే చెప్తున్నా, అందరికీ చెప్తున్నా, అంత లేకిగా తయారవ్వద్దు, అంత కక్కుర్తి, అంత కరువులో ఇటువంటి లేనిపోని తప్పులు చేయొద్దు, బుక్ అవ్వద్దు. అనుక్షణం అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే మన సమాజం సోషల్ మీడియా అనే దరిద్రంలో మనం ఉన్నాం. సో ఈ దరిద్రంలో ఎప్పుడు ఎవడు ఏ రూపంలో వచ్చి కాటేస్తాడో తెలియదు. సొంత వాళ్ళైనా, బయట వాళ్ళైనా, మహిళలైనా, పురుషులైనా, ఎవరైనా సరే. థ్యాంక్ యూ.